సార్ ఎక్కడ మాట్లాడారు సార్ సుబ్బారావు గారు ఏంటి కాస్త ఎంక్వైరీ చేస్తున్నారు సార్. అది ఆ వీడియో కూడా ఇచ్చా. ఎఫ్ఐఆర్ మనకి సిపి సజ్జనార్ గారి మిస్యూజ్ చేసిండు. సింగిల్ వర్డ్ యూజ్ చేస్తూ మాట్లాడు. సింగిల్ వర్డ్ బెదిరించి సార్ ప్రెస్ చేసి సార్ నా వెనకాల మొత్తం 30 మంది పోలీసులు ఇది ఇటువైపు ఉంది, ఇంకా అటువైపు ఉన్న కెమెరాలో చుట్టూ 30 మంది పోలీసులు ఉన్నారు సార్. వచ్చి గొడవ పడుతుంది వీడియో షౌటింగ్ అబ్యూజ్ అడ్డక్కు ఇవన్నీ వీడియోలు చూస్తే సిఐని మనం ఎగరెస్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి షౌట్ చేసాము, వేలు చూపించుకుంటూ అబ్యూజ్ చేసి ఏ అని అన్నాడు. మనం క్లయింట్లను రిప్రజెంట్ చేయడం మన హక్కు. ఆ హక్కును అబ్స్ట్రాక్ట్ చేసి రిప్రజెంట్ చేయకుండా లేకుండా నేను చేస్తా అంటాడు. నువ్వు లేకుండా నేను కంప్లైంట్ చేస్తా అంటే వాళ్ళు అడ్వకేట్ ని చూస్ చేసుకున్నారు. అడ్వకేట్ ని చూస్ చేసుకునే హక్కు ఎవరి సిటిజన్ రైట్ టు చూస్ హిస్ ఓన్ యాస్ అ అడ్వకేట్. అది నువ్వెంత రిస్ట్రిక్ట్ చేస్తావు? ఇంకోటి ఏంది నీ పర్సనల్ లీగల్ ఆఫీసర్ కి అఫేర్ ఎనీ అప్రూవింగ్ అథారిటీ 27% 30 నుంచి దాటితే ఆల్పోతుంది. ఇదంతా కూడా చాలా అవమానం చేశారు సార్. 30 మంది పోలీసులు వెనక పెట్టుకున్నారు. ఇంకొకటి దీని మీద కేసు పెట్టి డైరెక్ట్ రిటైన్ చేస్తున్నావు నువ్వు కొట్లాడుతాం. కేసు పెడితే ముఖ్యంగా సార్ అది కోట్ల స్కామ్ అంటే అది ఈ కేసులో అక్కడ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చారు. ఒక ఊరు మొత్తం ఇప్పటి నుంచో కట్టుకున్న ఇళ్లకు క్లాబ్లు గీయించి లోన్లు తీసుకున్నారు. ఊరు మొత్తం ఎంటైర్ ఊరు సార్. ఊర్లో ఒక్క ఇల్లు కూడా లోన్ లేకుండా లేదు. మొత్తం ఇళ్ళకి రెడ్ మార్క్స్. ఆడ కూర్చోండి, ముందు కూర్చోండి. అందరికి అధికారులు చెప్పారు వాళ్ళు హౌస్ లోన్లు తీసుకున్నారు, తీసుకొచ్చి ఇచ్చేసారు. పొలాలు గిరి పెట్టి ఇచ్చేసారు. వాళ్ళ కాడ ప్రాపర్టీ అగ్రికల్చర్ ల్యాండ్స్ వెళ్ళి ఉంటున్న ఇల్లు వెళ్ళి మొత్తం అలచలా అవుతుంది. 2-3 రోజుల నుంచి వరుసగా అదే నడుస్తుంది. యూట్యూబ్ అన్ని పేపర్లు మెయిన్ ఛానల్స్ లో కూడా వస్తుంది. కొంచెం చాలు ఫోటో తీ అంతగా ఫోటో ఏం వచ్చి తీసిన చాలు సరిపోతుంది. ఫోటో